దాకా ఉన్న మెగా చీఫ్లు అందరిలో పోలిస్తే ప్రేరణ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మెగా చీఫ్ అయిన తర్వాత మరీ వరస్ట్గా మాట్లాడుతుంది, వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. ఆ రకంగా నాకు అసలు ప్రేరణ గురించి బ్యాడ్ ఒపీనియనే వచ్చింది. కానీ నిన్న ఎపిసోడ్లో ఏమాత్రం కొంచెం కూడా గుడ్ అనిపించలా. ఆమె ఫ్లిప్పింగ్ వర్డ్స్ మాంతది అనుకుంటే ఇంకా పెంచుతుంది. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే జనాలకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు శ్రీపాద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వీక్లోనే నువ్వు ఇలా మాట్లాడుంటే జనాలు పంపించేసేవాళ్ళు హాయిగా. అర్థమైందా? మెగా చీఫ్ దాకా తీసుకొచ్చేవాళ్ళు కాదు. నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోవాలి, నా శ్రీపాద్ గుర్తుకొస్తున్నాడో అని నీకు అనిపిస్తే పర్సనల్గా వెళ్ళిపో, నిన్ను ఎవరు ఆపరు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్లేమ్స్ వేస్తూ కంటెస్టెంట్స్ అందరినీ చీప్గా మాట్లాడుతూ చీప్ బిహేవియర్ కనబడుతూ పైపెచ్చు నువ్వు ఏ తప్పు చేయనట్టు శుద్ధపూసలా మాట్లాడడం హౌస్లో నాకు చాలా చండాలంగా ఉంది. ప్రేరణ పర్ఫార్మెన్స్ అయితే వరస్ట్గా ఉంది. మొన్నటిదాకా కజిన్స్ గేమ్లో అన్నా చూశాను పర్ఫార్మెన్స్ ఓకే అనుకున్నా. కానీ ఇక ఈ నిన్న ఎపిసోడ్లో మటుకి క్లియర్గా కనబడుతుంది. ఆ క్రస్టెడ్ యాపిల్ తింటే ఏమైంది నీకు? ఆ క్రస్టెడ్ యాపిల్ కాంచి పట్టుకుంది గౌతమ్ని. అలాంటి క్రస్టెడ్ యాపిల్ నువ్వు ఎప్పుడు తినలేదా ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఈ తిండిగోలేంటో, ఈ స్వార్థం ఏంటో, ప్రతిసారి తిండికాడే దొరుకుద్ది. యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా తిండికాడ చాలా పార్షియాలు చూపిస్తారు అన్నమాట, చాలా స్వార్థం చూపిస్తారు. పక్కన వాళ్ళకి పెట్టకూడదు అనే కాన్సెప్ట్ కనబడుతుంది వాళ్ళ దగ్గర. అది నాకు చాలా చండాలంగా ఉంది. వాళ్ళిద్దరూ మార్చుకోవాలి. ఎక్స్పెషల్లీ ఇప్పుడు గంగవ్వ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎవరంటే ఇష్టం లేదని మనోడు అడిగినప్పుడు యాంకరు నాకు యష్మి, ప్రేరణ అసలు వాళ్ళ గోలంటే నాకు నచ్చదంది. అంత పెద్ద మనిషి క్లియర్గా అబ్జర్వ్ చేసి మిమ్మల్ని బయట ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంటే మీ క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం కావట్లా. జనాలకు అర్థమవుతుంది, జనాలు చూసుకుంటారో. ఇక మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. పృథ్వీ చూసుకుంటే పృథ్వీ కూడా ఓవర్ ఎక్కువైపోయింది. టేస్టీ తేజ మీద మొన్న అరిసిన విధానం కానీ, మీదకి వెళ్ళి చేయి పెట్టడం కానీ, మొన్న నబీల్ది అది సార్ట్ అవుట్. నబీల్ ఎదుర్కోగలడు పృథ్వీని, అది నో ప్రాబ్లం, నో ఇష్యూ కూడా. అలాంటి వాడితో పెట్టుకుంటే గౌతమ్ లాంటి వాడితో పెట్టుకుంటే ఓకే. కానీ అలాగా ఏమి చేయలేడు నన్ను అన్నట్టుగా మీదకి వెళ్ళి మాట్లాడడం, ఆ దెబ్బతో అందరూ కూడా జనాల్లో టార్గెట్ అయ్యింది. ఎవరెవర్రా అంటే పృథ్వీ, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేరణ, యష్మి, వీళ్ళ ముగ్గురు మట్టికి చాలా టార్గెట్ అయిపోయారు జనానికి. ఇక ఓటు బ్యాంకింగ్ ఎలా తారుమారు అవుతుందో చూడాలి. నెక్స్ట్ మన టేస్టీ తేజ గురించి ఒక చిన్న రిక్వెస్ట్ బిగ్ బాస్కి, మరీ అంత కఠినంగా ఉండొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి సీజన్లో పాపం వాళ్ళ అమ్మోళ్ళు ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఎలిమినేట్ అయ్యాడు లాస్ట్ సీజన్లో. ఈసారి ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కూడా ఉన్నప్పుడు నువ్వు ఇంత పార్షియాలిటీ చూపించడం నాకేం నచ్చట్లా. టేస్టీ తేజ ఒక్కడే తప్పు చేసినట్టు, అక్కడ యష్మి ఏమీ తప్పు చేయనట్టు, ప్రేరణ ఫ్లిప్పింగ్ వర్డ్స్ నువ్వు అసలు పట్టించుకోనట్టు, నాకు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చల. ఇది బయాస్డ్ బిగ్ బాస్, నిజంగా చెప్తున్నా. ఇదంతా కూడా టీఆర్పీ కోసం టేస్టీ తేజాన్ని ఇబ్బంది పెట్టడమే. చిన్న పిల్లల ఏడుస్తున్నాడు వాడి ఏడుపుకి అసలు సెట్ అవ్వకపోయినా కానీ వాడి కన్నీళ్ళు చూస్తుంటే బాధ కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఇలాంటి వాళ్ళని పాపం ఎంకరేజ్ చేయండి రా బాబు అంటే కనీసం ఒక్కరు ఆయనకి సపోర్ట్గా మాట్లాడింది లేదు. హౌస్లో అందరూ కూడా వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఆయన పేరే చెప్పారు. కనీసం రిలీజ్ అయింది ఎవడరా అంటే నిఖిల్ అయ్యాడు. నేను అన్నాను రా హౌస్లో, అని ఒప్పుకున్నాడు. అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు కూడా ఒప్పుకోలేదు అన్నమాట. నిఖిల్కి ఉన్న జెన్యూనిటీకి నేను యాడ్సప్ చెప్తున్నా. నిఖిల్కి ఆ యాటిట్యూడ్ లెవెల్స్ బాగున్నాయి. ఒక్కొక్కసారి అగ్రెసివ్ అయినా, నామినేషన్ వేసినప్పటికీ నా ఎఫెక్ట్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వీక్ రాకపోవడానికి కారణమేమో అని చాలా క్లియర్గా ఎక్స్క్యూజ్ చేసమని అడిగినట్టే నాకు అనిపించింది. నాకైతే టేస్టీ తేజ్ అని ఆ పద్ధతి బాగుంది. ఇక కనమవాలంటావా ఈ చిల్లర పంచాయతీలు అన్నీ ఇక ఉండే. ఎప్పుడు నబీల్ ఎటువంటి యాటిట్యూడ్ ఉందో నబీల్ వాళ్ళ అమ్మగారికి కూడా అదే యాటిట్యూడ్ ఉండడం చాలా బాగా అనిపించింది నాకు. అందరినీ కూడా చాలా ఈక్వల్గా మాట్లాడడం, పార్షియాలిటీ లేకుండా చూపించడం వాళ్ళందరినీ నాకైతే చాలా బాగా అనిపించింది. నబీల్ ఎక్స్పెషల్లీ వాడు హౌస్లో అందరితో కూడా ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ దాకే మాట్లాడతాడు. సేమ్ వాళ్ళ అమ్మగారు బుద్ధిలేనేమో నాకు అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా ఏ పాయింట్ మాట్లాడాలో ఆ పాయింటే మాట్లాడింది. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు బాగా ఆటలాడుతున్నావు, అట్లనే కంటిన్యూ చేయి. అందుకని పలానోడు నేను టెక్ర చేస్తున్నాడో లేకపోతే వాడు నేను పాయింట్అవుట్ చేస్తున్నాడో అది ఇది చూసుకొని చెప్పిందే లేదు. నాకు అది బాగా నచ్చింది. నిజంగా మనోడు కూడా అందరితో చాలా ఫ్రీగా ఉంటాడో. ఆ నామినేషన్ టైంలోనే యో అంటాడు, కానీ మిగతా టైంలో చిన్నపిల్లడు మాదిరి అందరికి కూడా హౌస్లో కూడా చిన్నపిల్లోడే. కాకపోతే నామినేషన్ టైంలో నేను అక్కలాంటి దాన్ని అన్నదాన్ని తీసుకోలేకపోయాడు. నాకు ఎవరు లేరు ఇక్కడ అక్కలా అని కొద్దిగా అగ్రెసివ్ అయ్యాడు. ఎందుకంటే మరి విష్ణుప్రియ చేసింది అక్కడ అన్ఫిట్ నామినేషన్ కాబట్టి అలా రియాక్ట్ అయ్యాడు ఆ టైంలో. ఓకే, ఓవరాల్గా చూస్తే నాకు టేస్టీ తేజ అది చాలా అంటే చాలా బాధగా ఉంది.
అందరూ ఫ్యామిలీ వీక్ అందరూ వస్తున్నారు. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చాడు, నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చింది. కనీసం టేస్టీ తేజకి ఒక్క అవకాశం ఇవ్వమని నేను బిగ్ బాస్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్లో మంచి అంత పార్షియాలిటీ వద్దు. కనీసం టేస్టీ తేజని ఎక్స్క్యూజ్ చేయండి. ఈ ఒక్కసారికి ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. అలా అని వెనకాల చేసిన వాళ్ళ తప్పుని మీరు సమర్థించడం కూడా నా దృష్టిలో తప్పే. యష్మి కూడా తప్పే చేసింది కదా. ఆ రోజు అక్కడ గుడ్డ వేయకుండా ఉంటే అక్కడే డిసైడ్ అయ్యేది ఎవరు కంటెండర్షిప్లో ఉన్నారో అనేది, ఎవరో ఎవిక్షన్ షీల్డ్ తీసుకుంటారనేది. నువ్వు ఎందుకని అక్కడ ఎక్స్క్యూజ్ చేసావు? మరి 2 గుడ్లు ఎందుకు వేసారు మీరు? అక్కడే వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఇవ్వకుండా తెల్లారి బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చేదాకా ఉండి నాగార్జున గారు వచ్చిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే చాలా బయాస్డ్గా అనిపించింది. నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి టేస్ట్ తేజనే ట్రిగ్గర్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బిగ్ బాస్లో కూడా ఆడవాళ్ళకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ స్టార్ మా బ్యాచ్ అంతా కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మా సీరియల్ ఇప్పుడు చూసావు నువ్వు ప్రోమో చూసుకుంటే ఇంట్లో వెళ్ళాలి ఏదో సీరియల్ ప్రోమో వస్తుంది ముందు, అర్థమైందా? ఇదంతా కూడా సీరియల్ని ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా సేఫ్ జోన్లో పెట్టాలనే ఒక ప్రక్రియ జరుగుతుందేమో అన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. మీరు అంటున్నారని కాదు, ఎక్స్పెషల్లీ అక్కడ సీరియల్ బ్యాచ్ని ఎంత చండాలంగా ఆడినా యష్మిని కానీ ప్రేరణను కానీ చాలా సపోర్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఏంటో నాకు అర్థం అట్లా ఈ బయాస్డ్ బిగ్ బాస్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాల. మనోడు చెప్పింది నిజమే, వెళ్ళిపోతావు బయాస్డ్ బిగ్ బాస్ అని. ఒకటి పేరేంది మర్చిపోయా. నా అభయ్ నవీన్ చెప్పింది నిజమే, కొంచెం బయాస్డ్గానే అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. టీఆర్పీ కోసం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇప్పుడు టేస్టీ తేజ మీద క్లియర్గా కనబడుతుంది అందరికి. ఓకే, ఇంకా చూద్దాం. ఇప్పుడు టేస్టీ తేజకి ఈ దెబ్బతో ఓటు బ్యాంకింగ్ అయితే పెరిగింది. గౌతమ్ కూడా ప్రేరణ ఆర్గ్యుమెంట్తో ఓటు బ్యాంకింగ్ పెరుగుద్ది. టార్గెట్ అయ్యేది ఎవరెవర్రా అంటే పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళ ముగ్గురు అయితే ట్రిగ్గర్ అవుతున్నారు. వాళ్ళు కనుక సేవ్ అయ్యారంటే నిజంగా ఇది ఒక రకంగా అక్కడ హౌస్లో ఎవరినో ఉద్దేశించి ఆడుతున్నట్టే గేమ్ నాకు అనిపిస్తుంది. అర్థమైందా? వీళ్ళ ముగ్గురులో ఒకరైతే ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. లేదు ఇంకా ఎవరైనా అయ్యారు అంటే ఖచ్చితంగా ఇది అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయమే. ఎలిమినేషన్ అనేది వాళ్ళు చేసే ఎలిమినేషనే అని నేను ఫిక్స్ అవుతాను. సో ఈ రోజు ప్రోమో చూసారా మీరు? చూసా. యష్మి వాళ్ళ ఫాదరే బయట నెగటివిటీ పెరుగుతుంది అని చెప్పి చూసావా? ఇప్పుడు నీకు చూసే జనానికి తెలుస్తుంది, ఆడేవాడికి నీకు తెలవకపోవచ్చు. ఇప్పుడు గ్రౌండ్లో ఉండి ఆడేవాడికి నీకు దాని గురించి తెలియదు, బయట ఉండి చూసేవాడికి తెలుస్తుంది నువ్వు ఎలా కొట్టాలి ఎలా చేయాలనేది. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అని నీ తండ్రికే తెలిసినప్పుడు నువ్వు మార్చుకోవాలి. ఒకసారి ఆడియన్ నీకు వార్నింగ్ ఇచ్చాడు, పిఠాపురం అబ్బాయి నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? ఒక్కరోజు సైలెంట్గా ఉన్నావు, రెండో రోజు మళ్ళీ యుద్ధం మొదలెట్టావు. టేస్టీ తేజ మీద ఆర్గ్యుమెంట్స్ ఏంటి? నువ్వు చేసిన తప్పే, అవును నేను చేసిన తప్పే అన్నాడు, ఒప్పుకున్నాడు, 2 చేతులు ఎత్తేసాడు పైకి. నీకెందుకు ఇబ్బంది? నువ్వు కూడా తర్వాత చేసింది నేను తప్పే అనలే. అది ఒప్పుకోవడానికే వాళ్ళకి రావట్లేదు. ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ గ్రూప్ గేమ్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు నిఖిల్ని సపరేట్ చేద్దాం. ఎందుకంటే నిఖిల్కి ప్యారలల్ మైండ్ ఉంది. అంటే తప్పుని తప్పులాగానే చూస్తాడో, ఒప్పుని ఒప్పులాగానే చూస్తాడో. అలా కాకుండా వీళ్ళ తప్పుని పక్కదోవ పట్టించేలా చూస్తారన్నమాట. వీళ్ళు మన వాళ్ళు కాదు అన్నట్టు తోసేస్తారన్నమాట పక్కకి. అలాంటి కేటగిరీలో ఉన్నదే ఒక రకంగా కొంచెం పృథ్వీని కూడా తప్పించవచ్చు. ప్రేరణ యష్మి మట్టికైతే కంపల్సరీ ఉన్నారబ్బా, ఈ జోన్లో ఉన్నారు ఖచ్చితంగా. వీళ్ళు మనోళ్ళు వీళ్ళ తనోళ్ళు అన్నట్టు ఫీలింగ్ ఉంది. వీళ్ళు మనోళ్ళు కాదులే, వీళ్ళు మనకు దగ్గర రాలే. ఇప్పుడు అందరినీ పాయింట్అవుట్ చేసి రోహిణి నువ్వు ఒకరిద్దరితో ఉంటూ నాకు నచ్చట్లేదు, నువ్వు అందరితో కలవట్లేదు అన్నప్పుడు నువ్వెక్కడ కలుస్తున్నావు? నువ్వు ఆ నిఖిల్ పృథ్వీతోనే ఏడుతున్నారు కదా మీరు. ఇంకా మీరు ఎక్కడ ఏడుతున్నారు చెప్పండి? మీరు హౌస్ అందరితో ఏడుతున్నారా చెప్పండి? వాళ్ళ ముగ్గురు దగ్గరే కదా మీరు ఏ డిస్కషన్ చేసినా. మీది బయాస్లే కదా, వాళ్ళది బయాస్లే అనుకున్నప్పుడు, వాళ్ళు సపరేట్గా గేమ్ ఆడుతున్నారు అనుకున్నప్పుడు మీది కూడా సపరేట్ గేమే. దాంట్లో వ్యత్యాసం ఏమి లేదు. ప్రేరణ అంటావా? ప్రేరణకు అసలు బ్రెయినే లేదు. ఒక రకంగా చెప్తున్నాను, ఆ అమ్మాయి కొంచెం మెచ్యూరే అనుకున్నాను మొన్నటిదాకా, కానీ అన్మెచ్యూరు ఎవరంటే ఇన్మెచ్యూరు ప్రేరణనే అందరిని అంటుంది. కాకపోతే ఇదే దరిద్రం. ప్రేరణకున్న అన్మెచ్యూరిటీకి ఇన్మెచ్యూరిటీకి రెండింటికి కూడా నేను సమాధానం ఒకటే. ప్రేరణ అదే ప్రవర్తన కనుక కొనసాగిస్తే హౌస్లో ఉండడం చాలా కష్టం. సో విష్ణుప్రియకి అయితే బయట సపోర్ట్ బాగా పెరుగుతుంది. ఇది మరీ దరిద్రం. బాగానే అడిగావు విష్ణుప్రియ గురించి. నిన్న ఫ్రీజ్ అండ్ రిలీజ్లో నాకు అర్థం కాదు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ చేసి అది ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అక్కడ దగ్గరగా మూతిలో మూతి పెట్టి వీళ్ళిద్దరూ కలపడం, వెళ్ళి రోహిణి ఏమో వెనకాల నుంచి పోజ్ ఇవ్వడం, పోస్టర్ పోజు. నాకు అక్కడ అందరినీ రిలీజ్ అన్నాడు కానీ వీళ్ళిద్దరి మట్టుకు ఫ్రీజ్లోనే ఉంచాడు చూడు. అక్కడ ఏదో క్రియేట్ చేయాలనుకున్నారు కానీ అక్కడ అంత లేదమ్మా మ్యాటర్. అసలు విష్ణుప్రియ దగ్గర నాకు తెలిసి అంత మ్యాటరే లేదు. అసలు అంత రొమాంటిక్ యాంగిలే నాకు కనపడలేదు ఇప్పటికి విష్ణుప్రియ దగ్గర. మొన్న అంటుంది కదా,
మీరు ఎన్నైనా అనుకోండి, హౌస్ మొత్తం అనుకోండి, నేను మట్టుకు పృథ్వీ వెనకాలే తిరుగుతాను, పృథ్వీతోనే ఉంటాను, పంపించేస్తే బయటకు పంపించండి, లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుందన్నమాట. అంటే నువ్వు బాగా తెగిచ్చేసావు అని నాకు అర్థమవుతుంది. తెగిచ్చేసావు కానీ నిన్ను ఫ్యాన్స్ కాపాడుతున్నారు చూడు, వాళ్ళని నువ్వు పిచ్చోళ్ళని చేస్తున్నావని నేను ఇక్కడ చెప్తా. అయితే విష్ణుప్రియ కోసం టీ షర్ట్లు వేసుకొని ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో ఇప్పుడు రెడీగా గెలిచే అవకాశం ఉందంటారా? అంటే తెలుగు అమ్మాయిగా వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారేమో కానీ అక్కడ తెలుగుతనం ఏమో ఉట్టుపడేలాగా ఏమో ఆడట్లా ఆమె, అర్థమైందా? తెలుగుని తమలపాకులో నవిలేస్తుంది. ఆ తెలుగు మాట్లాడుతుంటే బెకబెక కప్పబరిచినట్టే నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అసలు విష్ణుప్రియ మాటలో గారాభంగా మాట్లాడి బిగ్ బాస్కి చాలా దగ్గర అయిపోదామని చూస్తుంది కానీ అసలు ఆవిడ మాటలో 90% ఎవరికి నచ్చవు. నిజంగా చెప్తున్నా, ఇది రియల్. అంటే టీషర్ట్లు వేసుకొని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే కన్నడ బ్యాచ్కి వెళ్ళకుండా షీల్డ్ మన తెలుగులకే రావాలని ఒక స్వార్థంతో చేస్తున్నారేమో తప్పితే అక్కడ ఆమె బిహేవియర్ కానీ ఆమె గేమ్ ప్లే కానీ ఏమీ బాలా. ఆ పృథ్వీ వెనకాల తిరగడం అస్సలు నచ్చట్లేదు. పృథ్వీ కూడా అవాయిడ్ చేయడం, ఈవిడేమో తోకట్టుకొని వెళ్ళడం, అదంతే కొంచెం అంత ఎలా ఉందంటే చాలా చూడడానికి చండాలంగా అనిపిస్తుంది. ఇది చండాలాన్ని ఇంకెందుకు రా బాబు వదిలేద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఓటేయకుండా మానేద్దాం అనిపిస్తుంది ఇంకో 1 వీక్ అయితే. ఆల్రెడీ ఇంకో 5 వీక్సే ఉంది. ఇంకా గేమ్ చూపించండి రా స్వామి, మీ ఎక్స్పోజింగ్ మాకు వద్దు, గేమ్ కావాలి. నిఖిల్ కొడుకున్న మెచ్యూరిటీ ఎవరికి లేదు, నబిల్ కొడుకున్న తెలివి ఎవరికి లేదు. పృథ్వీ కూడా కొంచెం అగ్రెసివ్ గేమ్ ఆడు పిచ్చాడు, ఆడు కష్టంలే, వెళ్ళడం కష్టం. ఆడు ఈ 2-3 వీక్స్లోనే గెట్అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ ఇక ఆ లేడీస్లో ప్రేరణ ఉంటుంది అనుకున్నాను నేను బిగ్ బాస్ 5లో, కానీ గౌతమ్కి ఇచ్చింది ఆ ప్లేస్. పాపం నేను వెళ్ళిపోతాను, శ్రీపాద్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, 7 నెలల చిన్నోడైనా చేసుకున్నాను ఇష్టపడి, ఆడు ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను లేకుండా చేసుకున్నాడు అన్నప్పుడు నువ్వు ముందే ఉంటే ఆ బుద్ధి ఆ రోజే పంపించేసారు. ఫస్ట్ బర్త్డేగా అందుకునేవాడు, శ్రీపాద్ దగ్గరికి వెళ్ళేదానివి, హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదానివి. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ బ్లాస్టింగ్స్, ఆ ఫ్లిప్పింగ్స్, నాకేం అర్థం కావట్లా. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపో, అభ్యంతరం లేకుండా పంపుతాం. నువ్వేదో పెద్ద పుడింగు అని లేకపోతే నువ్వు పెద్ద గ్యామర్ అని మేము అక్కడ ఉంచలా. నీ యాటిట్యూడ్ కొంతవరకు నచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఓట్లేసి నేను సపోర్ట్ చేశారు అందరూ కూడా. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తానంటే చాలా కష్టం అయిపోద్ది, గేమ్ చాలా కష్టం. ఇంకా ఉండే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక టాప్ 5లో నిలిచే కేటగిరీలో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా టాప్ 3 నబిల్కి ఇద్దాం. ఎస్, నబీల్. టాప్ 2 మటుకి లేడీస్లో ఒకరు ఉంటారు, విష్ణుప్రియ కానీ ప్రేరణ కానీ. వీళ్ళిద్దరు ప్రేరణ మార్చుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి, లేకపోతే ఎలిమినేట్ అవుద్ది ఖచ్చితంగా.